అలా అసలు నువ్వు అబ్యూస్ ఇక్కడ చేసి ఏమి బాగా ఒక ఏడ్చి నిమిషం అమ్మా. ఇక్కడ మీరు ఎటువంటి అబ్బాయిని ఏ రకంగానూ కష్టపెట్టలేదు. ఆల్రెడీ పిల్లల్ని కూడా తీసుకురాలా. పోనీ పిల్లల్ని తీసుకొచ్చారు. అప్పుడే తీసుకొచ్చేసిందని ఏదైనా గొడవ పడడానికి. ఉన్నంతలో నువ్వు జాబ్ చేసుకుంటున్నావు. చెప్పినట్టు అత్తమామల దగ్గర జాయిన్ అయ్యావు వెళ్లి మ్యారిటల్ రిలేషన్‌లో. ఇందులో నిన్ను తిట్టడానికి ఆయనకు దొరికే రీజన్స్ ఏంటి? ఏ ఎలిగేషన్స్ మీద తిడతాడు? ఏమీ లేదు మేడం. తను డ్రింక్ చేసిన తర్వాత తను ఏదో ఒకటి అనాలి అంతే. అంటే ఏ పాయింట్స్ అది అంటాడు? అలా మిమ్మల్ని పాయింట్ ఔట్ చేయడానికి ఏమి ఏమున్నాయి? లేదు. ఏమి లేదు. ఏం చేస్తున్నావు అని అడిగేవారు మేడం స్టార్టింగ్. ఏం లేదు ఇలాగ తిన్నాను, కూర్చున్నాను ఏదో చెప్పేదాన్ని. ఇంకా డాక్యుమెంట్స్ మావి ఇంకా అవ్వలేదు మేడం. ఆ! అది టైం పడుతుంది. ఒక ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ చేంజ్ చేయాలంటే అది గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ ఉంటది. నాది ఆధార్ కార్డు, పాన్ కార్డ్ 2 రిజెక్షన్ అయింది. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ కాబట్టి దానికి నేను ఒక లెటర్ రాసి పంపించాలంట. ఆ విషయం నాకు తెలియక మళ్ళీ నేను కాల్ చేసి చెప్తే వాళ్ళు అది చేయడానికి నాకు 4, 5 మంత్స్ పట్టింది మేడం. 6, 7 మంత్స్ పట్టింది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవడానికి నాకు. ఓకే. సో ఇది ఒక్కటే రీజన్ గా పెట్టుకొని ప్రతి రోజు ఏదో ఒకటి అనేవాడు అనమాట. ఇంకా అబ్యూజ్ మేడం, అన్నెసెసరీ అబ్యూజ్ అనమాట. అది ఎందుకో కూడా రీజన్ ఏంటో కూడా తెలిసేది కాదు. వాళ్ళ పేరెంట్స్ చెప్తే సరేలే వాళ్ళ ఫోన్ ఎక్కువ పికప్ చేయొద్దు పక్కన పెట్టి. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. వాళ్ళ అమ్మగారు ఒక్కరికి తెలుగు వచ్చు, వాళ్ళ నాన్నకి హిందీ రాదు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎవరితోని కమ్యూనికేట్ చేసేదాన్ని కాదు. ఓన్లీ ఆఫీస్ టు రూమ్ నుంచి ఆఫీస్. ఇంకా ఫ్రెండ్స్ కి వాళ్ళకి కుక్ చేసేదాన్ని. అవన్నీ నా స్ట్రగల్స్. బట్ నేను ఎవరితో కమ్యూనికేట్ చేస్తాను కదా. సో నాకు హిందీ అంతగా రాదు. ఇప్పుడు నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఈ 3 మంత్స్ తర్వాత మళ్ళీ తను వచ్చిన తర్వాత ఫస్ట్ డే తను ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత తను చికెన్ బిర్యానీ అన్నారు, నేను ప్రిపేర్ చేసి పెట్టాను. తినేసి ఇంకా అప్పుడు కూడా డ్రింక్ చేశారు. ఫస్ట్ డే తను వచ్చిన రోజు ఆఫ్టర్ 3 మంత్స్ వచ్చిన తర్వాత కూడా డ్రింక్ చేశారు. డ్రింక్ చేసి అప్పుడు వచ్చిన వెంటనే పెద్ద పెద్ద కేకలు వేస్తారు. ఎవరు ఎక్కడ లేరు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు. మీరిద్దరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారమ్మా? అతనికి తెలుగు వచ్చా? ఇంగ్లీష్ మేడం. ఇంగ్లీష్ లో. తనకి తెలుగు వచ్చు. వాళ్ళ అమ్మమ్మ ఉండేటప్పుడు వరకును వాళ్ళు తెలుగులో మాట్లాడేవారు. 18 years కి తన పోస్టింగ్ వచ్చి 2 months అంటే ఆ రోజే 2-3 days తర్వాత ఆమె చనిపోయారంట. సో అప్పటి నుంచి మొత్తం ఫ్యామిలీ అంతా తెలుగు అసలు మాట్లాడడం మానేశారు. అప్పుడు 18 నుంచి ఇప్పుడు మా హస్బెండ్ కి 36 years మేడం. చాలా లాంగ్ గ్యాప్ కాబట్టి తను తనకి ఏమో మరి నేనేమో తెలుగులో ఎవరితోనో తను తెలుసుకోవడం గురించి నాకు రాదని చెప్పుండొచ్చు. తెలుగు అండర్స్టాండ్ చేసుకుంటాడేమో గానీ పెద్దగా మాట్లాడడం మీ ముందు అయితే. నెక్స్ట్ నువ్వు తెలుగులో ఏం మాట్లాడతావో కనిపెట్టడానికి కూడా ఆయన తెలియదని చెప్పుండొచ్చు. చెప్పుండొచ్చు. ఓకే. ఇంగ్లీష్ లో మీ ఇద్దరు కమ్యూనికేషన్ ఉంటుంది. తెలుగు వచ్చు అనే విషయం. అలాగే మాట్లాడతారు మేడం. తను అంత కాదు బట్ మాట్లాడతారు. ఓకే. తర్వాత ఏమైంది? వచ్చినాక సో ఆ రోజు ఫస్ట్ డే వచ్చినప్పుడు తను చాలా సెక్షువల్ గా చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశారు అనమాట. బ్యాడ్ గా బిహేవ్ చేస్తే నేను నైట్ చాలా ఏడ్చి నేను చెప్పాను, ఇన్ని 3 months తర్వాత వచ్చి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. సో మీ పేరెంట్స్ ఏం నేర్పించారు? నువ్వు ఒక భరతమాతకి సేవ చేస్తున్నావు, ఒక ఇండియన్ ఆర్మీ అయ్యింది. నువ్వు ఒక భూమాతకి నువ్వు అట్లా వాల్యూ ఇవ్వనప్పుడు ఒక లేడీకి నువ్వు ఏమి రిసీవ్ చేసుకుంటావు? అసలు నువ్వు ఆర్మీనేనా అని అడిగినందుకు నా గుండెల మీద కూర్చొని చంపలు వాయించాను మేడం. ఒక 5 to 6 వాయించుంటానేమో చాలా గట్టిగా. ఇంకా నేను ఆ నైట్ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. నేను ఒక్కటే చెప్పాను, ఇంకొకటి కొడితే నేను చచ్చిపోతాను, నాకు ఊపిరి ఆడట్లేదు, లేచిపోమని చెప్పాను. ఇంక నేనేం మాట్లాడలేదు తనతోని. వెంటనే ఒక 2 minutes మళ్ళీ హక్ చేసుకున్నారు, మళ్ళీ పక్కకు తోస్తారు. అయిపోయింది. మార్నింగ్ లేచినప్పటికీ నాకు మొత్తం ఈ చెవు గాని ఈ చెంప అన్ని స్వెల్లింగ్ వచ్చాయి. వాళ్ళ మదర్ చూపించిన వెంటనే షాక్ అయిపోయింది. ఇది నేను మిర్రర్ లో కూడా చూసుకోలేదు. ఆమెకి ఫస్ట్ చూపించాను ఇట్లా చేసాడు అంటే. ఆమె అన్నారు, మీ మామ కూడా ఇట్లానే చేసేవారు, అబ్బాయిలకి అనుగుణంగా మనం సర్దుకుపోవాలి. బట్ నేను చెప్పాను, నేను బిఫోర్ కూడా నా పాస్ట్ లో ఇంత వర్స్ట్ గా తను అసలు నాకు లైఫ్ లో లేదు. ఈ 10 years లోనే నాకు ఇది ఏమీ తెలియదు కూడా. మా ఇద్దరికి కొంచెం అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు తను కొంచెం సర్దుకుని ఉండాలి, అంతేగాని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అంటే, సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని అన్నాను. దీని గురించి మాట్లాడలేదు మేడం వాళ్ళ పేరెంట్స్. ఈ అబ్బాయిని అడగలేదా? ఏరా వచ్చి 3 నెలల తర్వాత వచ్చి ఆ పిల్లని ఇట్లా కొడతావా? ఫస్ట్ అమ్మాయి అలాగే వెళ్ళిపోయింది నీ సైకో బిహేవియర్ వల్ల, మరి ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతే ఏంటని? అప్పటికి 2 days ముందు నాకు జాబ్ దొరికింది మేడం. అందుకని నన్ను నైట్ షిఫ్ట్ అనమాట. నేనేమో నేను వచ్చాను కదా నువ్వు వెళ్ళొద్దంటే, ఈవెన్ నేను కూడా అనుకున్నాను వెళ్ళకూడదని. వాళ్ళ పేరెంట్స్ అన్నారు వచ్చింది కదా ఎందుకు వదులుకోవడం వెళ్ళమన్నారు. సో మరి నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడారేమో నాకు తెలీదు. నేను ఆఫీస్ లో ఉండేటప్పుడు నాకు మెసేజ్ పెట్టారు, సారీ నేను ఇంకెప్పుడు అలా చేయను అట్లా ఇట్లా అని. అక్కడ జరిగిన 1 week తర్వాత మళ్ళీ వితౌట్ రీజన్ రూమ్ లోని తను కూర్చొని నేను వస్తాను అని అన్నారు. అంటే నా బెడ్రూమ్ లోని హాల్లోకి వచ్చాను అనమాట. తను చెప్పినా కూడా ఇంకా రావట్లేదు, ఏం చేస్తున్నారు అని చెప్పి, కిచెన్ లో ఏం చేస్తున్నారు అని చెప్పి సౌండ్స్ వస్తుంటే బయటకు వచ్చానండి.
వెరీ బ్యాడ్లీ హీటెడ్ మ్యామ్. ఎలా కొట్టారంటే వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, వాళ్ళ నాన్నగారిని కూడా పుష్ చేసేసి ఎంత ఆపినా కూడా ఆగలేదు. తన మెంటాలిటీ ఏంటంటే బాగా కొట్టిన తర్వాత సెక్షువల్ గా పార్టిసిపేట్ చేయాలన్న ఒక మైండ్ సెట్ అనమాట తనది. అలా అలా అయినా కూడా ఏడుస్తూ నేను చేసినా కూడా హీ విల్ యాక్సెప్ట్ దట్. అలా అలా ఉండేవారు. సో ఇదే టైంలోని ఈ 15 days లోని నేను మా రిలేటివ్స్ ఒక బర్త్డే పార్టీ వల్ల, ఫ్యామిలీ పార్టీ వల్ల మేము ఒక రెస్టారెంట్ కి వెళ్ళున్నాం. ఇక్కడ తను డ్రింక్ చేస్తున్నారని వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే పెద్దవాళ్ళందరూ ఉన్నారు, గ్రాండ్ మదర్ ఫాదర్ అందరూ ఉన్నారు, నువ్వు కావాలంటే ఎక్కడైనా పోయి తాగంటే, ఇంకా నాకు కొత్తగా మ్యారేజ్ అయింది, తను ఒక్కరిని ఎందుకు విడిచిపెట్టాలని నేను వేరే సపరేట్ గా వచ్చి మళ్ళీ మేము కూర్చొని డ్రింక్ చేసేటాను. బయట ఫస్ట్ టైం మేము వచ్చాము, డ్రింక్ చేసిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన టైంలో ఎవరో ఒక అమ్మాయి, ఒక లేడీ కాల్ చేస్తున్నారు తనకి కంటిన్యూస్ గా అనమాట. సో తన ఏటీఎం కి అమౌంట్ తీసుకోవడానికి కార్ నుంచి దిగినప్పుడు నేను ఆ ఫోన్ పికప్ చేసి నేను అడిగాను, ఎవరు మీరు అని చెప్పేసి. అంటే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే నేను వాళ్ళ వైఫ్ ని అని చెప్పాను. మీ పేరేంటే రజియా బేగం, ముస్లిం, బెంగాలీ అమ్మాయి. సో నాకు షాక్ అయ్యాను అనమాట, ఏంటి ఇదంతా ఏం జరుగుతుందని. ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ ని అడిగితే అక్కడ బర్త్డే ఇక్కడ కేక్ కటింగ్ జరుగుతుంటే ఏంటి నువ్వు ఇవన్నీ చేస్తావు అని చెప్పి నా మీద సీరియస్ అయ్యారు. తర్వాత నేను మళ్ళీ మా మావయ్యని అడిగాను, ఏంటి అమ్మాయి ఎట్లా చేసిందంటే మా మావయ్య ఫోన్ తీసుకుని ఆ అమ్మాయిని శుభ్రంగా పెట్టేసి ఫోన్ కట్ చేస్తారు. బట్ నాకు ఇది మైండ్ నుంచి మాత్రం పోలేదు మేడం. మా హస్బెండ్ చెప్తారు ఏమీ లేదు, మా అత్త మామ అడిగితే ఇవేం లేదు, అది డబ్బు గురించి అట్లా చేస్తుంది అని చెప్తున్నాను. సరే నేను ఊరుకున్నాను. ఆ నంబర్ నేను గ్యాదర్ చేసి నా ఫోన్ నుంచి కాకుండా నా ఫ్రెండ్, అంటే మా హస్బెండ్ ఇంక వెళ్ళిపోయారు, పోస్టింగ్ టైం అయిపోయింది, 15 days వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్ కొలీగ్, నా జాబ్ కూడా పోయింది మ్యామ్. ఎందుకంటే ఇట్లా ఏడ్చుకొని ఆఫీస్కి వెళ్ళను, ఈ మొహం మీద ఘాట్లు, కన్ను దగ్గర ఘాట్లు ఇవన్నీ చూసి వాళ్ళేమో పర్సనల్ గా ఏమైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో 15-20 days చేశాను. దానికి తగ్గ అమౌంట్ ఇచ్చేసి నన్ను ఇంకా ఎందుకోమని చెప్పారు. నేను చేయలేకపోయాను అనమాట. ఇంకా దీని మీద ఫోకస్ చేశాను. ఈ అమ్మాయి నంబర్ తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ అదే కాన్ఫరెన్స్ కాల్ పెట్టి అప్పుడు వచ్చేదాన్ని హిందీలో మాట్లాడితే ఆ అమ్మాయి చెప్పిన మాటలు వింటే నిజంగా వీళ్ళిద్దరు మధ్య రిలేషన్ ఉండాలని అనిపించింది. తను ఏం చేస్తాడో, తనకి ఏం నచ్చుతుందో, ఎలాంటి ఫుడ్ తినలో ఇష్టం ఉందో ప్రతిదీ తను చెప్పింది. ఎలాగా తను సెక్స్ చేస్తాడు, ఫిజికల్ గా వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు, కింద తాగేదంట, అబ్బాయి కూడా తాగేవాడంట, తనకు నచ్చిన ఫుడ్ అన్ని చెప్పింది. నేను చాలా బాధపడ్డాను. ఇంకా నాకు ఇంకెక్కడో చిన్న అనుమానం ఉంది, ఒక్క ఫోటో పంపిస్తే కనుక ఖచ్చితంగా నేను డిలీట్ చేస్తానంటే, నా ఫోటో పంపించమంటే నేను నెట్ లో ఎవరో ఇంకొక ఫోటో పంపించి ఇది నేనే అని చెప్తే ఆ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో పంపించింది. అది ఓన్లీ కొంచెం పక్కన నుంచి ఉన్నారు, ఒక పార్క్ లాగా అన్నమాట, పక్క ఫోటో పంపించింది నాకు. సరే, ఎందుకు వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందా, ఓన్లీ ఫిజికల్ రిలేషనా? అమ్మాయి చెప్పడం ఏంటంటే మ్యారేజ్ అయ్యింది, నన్ను ఒక టెంపుల్ లో మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మాయి ముస్లిం అమ్మాయి టెంపుల్ లో పెళ్లి చేసుకున్నారా? టెంపుల్ అనమాట. 40 years, మా హస్బెండ్ కన్నా చాలా పెద్ద అమ్మాయి. వాయిస్ కూడా అట్లనే ఉంటది. అండ్ అమ్మాయి చెప్పింది ఏంటంటే నేను ఒక టెంపుల్ లో మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి అంది. వాళ్ళ పేరెంట్స్ ఇంటికి కూడా వచ్చాను, 1 week నేను ఉన్నాను కూడా, వాళ్ళ అమ్మ డోర్ వేసేది అని చెప్పింది. ఇది మాత్రం నాకు తెలియదు మేడం, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మీరు అడిగారా మీ అత్తమ్మ వాళ్ళని, మీ ఇంటికి వచ్చిందంట కదా ముస్లిం అమ్మాయి? మా అత్తగారికి నేను చూపించాను ఈ ఫోటో. నేను ఎంత కమ్యూనికేట్ చేయలేదు మేడం. జస్ట్ నేను ఆమె ఫోటో చూపించగానే ఆవిడేమో షివరింగ్ అయిపోయి ఇవన్నీ నాకు చూపించొద్దు, నాకు తెలియదు, నువ్వు నాకు అవన్నీ చూపించొద్దని పక్కకి వెళ్తారు. ఇంక మాట్లాడలేదు. సో నేను రూమ్ లోనే ఉన్నాను, ఏడుస్తున్నాను, ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి. మా హస్బెండ్ కూడా ఫోటో పంపించి నువ్వు ఎంతో హ్యాపీగా ఉండు, నన్ను వదిలే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజాన్ని అబద్ధం ఏమి చెప్పకుండా మ్యారేజ్ చేస్తున్నాను, బట్ నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటే నేను నాతో ఏం మాట్లాడలేదు. వాళ్ళ నాన్నగారు ఈ లోపల లంచ్ కి వచ్చారనమాట, ఆఫీస్ నుంచి వచ్చి అడిగారు ఏంటమ్మా ఏమైందంటే, ఫోటో నేను డోర్ నుంచి చూపించాను. ఆయన చూసి ఈ అమ్మాయి మాకు తెలుసు, మ్యారేజ్ చేసుకుంటానంటే మేము వద్దు అని అన్నాము, కానీ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు అని అన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా హస్బెండ్ నేను అడిగితే హి జస్ట్ టోల్డ్ మీ ఏంటంటే మా ఇద్దరి మధ్య ఏం లేదు, నేను బయట నార్మల్ గా ఉంటే ఫోటో తీసుకున్నాను. అయితే నేను చెప్పాను, నువ్వేమైనా సెలబ్రిటీవా, లేకపోతే నువ్వేమైనా ఒక ఆర్మీ డ్రెస్ లో ఉన్నావా నీతో ఫోటో దిగడానికి, నువ్వు ఒక సివిల్ డ్రెస్ లో ఉన్నావు, ఎవరో ముఖమొహం తెలియని అమ్మాయి నీ దగ్గరకు వచ్చి ఫోటో ఎందుకు తీసుకుంటది? షీఈ్ నాట్ అ గర్ల్, షీఈ్ అ ఉమెన్ అండ్ షీఈ్ ఓల్డ్ లేడీ. చాలా చూడడానికి కూడా చాలా వర్స్ట్ గా ఉంది మ్యామ్. ఏదైనా కూడా నేను అన్ని ఇంకేం చేశాను, నా ఫోన్ లో ఈ ఫొటోస్ సేవ్ ఉన్నాయి. ఇంకా దివాళీకి మా ఇంటికి వెళ్ళాలని చెప్పి నా మొబైల్ ఏమో చెయ్యి జారిపోయిందని చెప్పి హాట్ వాటర్ లో పడేశాను మా మావయ్య. నా పాకెట్ చెప్పేసి మీ మావయ్య గారా? మా మావయ్య గారు.
మా మామయ్య గారు పడేస్తే కాదమ్మా, ఇంత ఇంకా ప్రాసెస్ లో సరే. ఒక్క నిమిషం అమ్మా, ఇంత ప్రాసెస్ లో మీ హస్బెండ్ గాని మీరు గాని మీ హస్బెండ్ ఆర్మీ నుంచి లీవ్ లో వచ్చినప్పుడు మీ ఇంటికి వెళ్ళారా? మీ పుట్టింటికి అల్లుడిని తీసుకొని వెళ్తారు కదా, అలా వెళ్ళి ఏమన్నా జరిగినాయి అట్లాంటివి? దివాళీకి వచ్చారు మేడం, ఎందుకంటే తనకి టైం లేదు కదా, ఆప్షన్ లేదు. ఉమ్, సో దివాళీకి వచ్చి నేను మమ్మీ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చారు. ఓకే. అక్కడ కూడా తాగారు, 1 వీక్ ఉన్నారు. ఉమ్, అక్కడ కూడా కొట్టారు విపరీతంగా. మా పెద్దోళ్ళందరూ వచ్చి అడిగారు ఎందుకు కొట్టారు అంటే, టీవీ ఛానల్ మార్చానని కొట్టారు. మార్చలేదని, సారీ, టీవీ అదే. ఛానల్ తను చెప్పింది పెట్టలేదని చాలా విపరీతం కొట్టారు. మా డాడీ మేడం చాలా అప్సెట్ లో ఉన్నారు. యాక్చువల్లీ మా డాడీకి అసలు ఏం తెలీదు. ఆయనకి తెలిసింది నా పేరు ఒక్కటే, నేను ఒక్కదాన్నే. నా పిల్లల్ని కూడా నా కూతుర్ని నా పేరు పెట్టి పిలుస్తారు. మా అదే. డాడీకి నేనంటే అంత ప్రాణం అనమాట. ఆయన చెప్తున్నారు కొట్టొద్దు, నా కూతుర్ని కొట్టొద్దు అని. ఆయన తెలిసింది ఇది ఒక్కటే, నాకు ఏమైనా హర్ట్ అయితే ఆయన చూడలేదు. ఉమ్, అలాంటి మనిషి కూడా నోట్ నుంచి బ్లడ్ వస్తున్నా కూడా తను ఆపకుండా విపరీతంగా కొడుతూ ఉండి, ఆఫ్టర్ కొట్టిన ఒక 10 minutes తర్వాత వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, నువ్వు అక్కడ నుంచి ఇమీడియట్ గా హోటల్ ఎక్కడికైనా వెళ్తా. బట్ మా ఇంటికి వచ్చి ఫస్ట్ టైం ఇలా వచ్చారు, ఇది రెస్పెక్ట్ కాదు అని చెప్పి నేను మళ్ళీ తను వెళ్ళిపో